ఓకే. ఓకే. విని ఆ డౌట్‌కి మొన్న ఇన్‌స్టలేషన్ అప్పుడు ఈ ఓడీబీసీ యాప్‌లో యాడ్ చేసుకోవాలని చూపించాను కదా! ఒక నిమిషం. ఓడీబీసీ ఓకే. డేటా ఒక నిమిషం. దాంట్లో యాడ్ చేసుకోండి ఒకటి. ఇక్కడ యాడ్ చేస్తే మైఎస్క్యూఎల్ ఓడీబీసీ 9.1 ఆన్సీ డ్రైవర్ అని ఉంది కదా! అది క్లిక్ చేసేయండి. క్లిక్ చేసి ఫినిష్ కొట్టండి. యాడ్ అవుతది. మిమ్మల్ని డేటా సోర్స్ పేరు అడుగుతది. అది చేస్తే అప్పుడు మీరు పవర్ బిఐలో ఓడీబీసీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఏదైతే పేరు ఇచ్చి యాడ్ చేస్తారో అది కనిపిస్తుంది. అప్పుడు మీకు కనెక్ట్ అయిపోద్ది. నిన్న మన బ్యాచ్‌లోనే ఎవరో చేశారు చూసాను. వర్క్ అయింది ఓకే. వాళ్ళకి. ఓకే. హ్మ్. సరే చూస్తాను శశాంక్. అవుతుంది చూడండి ఒకసారి. ఓకే. మనం ఆల్రెడీ మొన్న ఇంపోర్ట్ చేసి పెట్టుకున్నాం కదా! అది ఓపెన్ చేద్దాం. క్లిక్. అందరూ ఇన్‌స్టాల్ చేసేసుకున్నారా? ఒకసారి ఏమన్నా ఫైల్ ఇంపోర్ట్ చేసుకున్న దాంట్లో ఏమున్నాయో చూసుకున్నారా ఒకసారి? ఒకసారి చూడండి అసలు ఆ ఫైల్‌లో ఏమున్నాయి? డేటా ఏమున్నాయి? గెట్ ఈ దీంట్లో ఆప్షన్స్ ఏమున్నాయి? పవర్ బిఐలో ఊరికే రౌండ్లు వేసారు ఎవరన్నా? ఓకే. హ్మ్. ఇవి మన టేబుల్స్ మనం చూసాం కదా! ఇది రిపోర్ట్ వ్యూ. నెక్స్ట్ కమింగ్ టు టేబుల్ వ్యూ. టేబుల్ వ్యూలో ఏ టేబుల్ సెలెక్ట్ చేసుకుంటే ఆ టేబుల్ కనిపిస్తుంది. ఎక్సెల్‌లో కనిపించినట్టే మనకి ఈ టేబుల్ కనిపిస్తుంది ఇక్కడ. ఫైన్. సో నెక్స్ట్ మోడల్ వ్యూ. మోడల్ వస్తే రిలేషన్‌షిప్స్ బిట్వీన్ మోడల్స్ కనిపించాలి. మనం రిలేషన్‌షిప్స్ అన్ని తీసాం కదా! ఓకే. కాబట్టి ఇండిపెండెంట్ టేబుల్స్‌లా కనిపిస్తాయి మనకి. ఫైన్. వెరీ గుడ్ యాక్చువల్లీ. ఓకే. మనం రిపోర్ట్ వ్యూలోకి వెళ్ళి ఫస్ట్ ఏంటంటే మనం ఎస్‌క్యూఎల్‌లో ఉండగా ఫస్ట్ ఏం చేసాం గుర్తుందా? ఒక డేట్‌కి ఫార్ములా వేసుకున్న డేట్ యూజ్ చేసుకోవడానికి స్టార్ట్ చేసాం. తర్వాత డేట్‌కి ఒకటి క్రియేట్ చేసుకొని దాని నుంచి డేట్ ఫెచ్ చేసుకోవడం చేసుకున్నాం. సో మనకు కూడా ఇక్కడ కూడా ఫిజికల్ ఇయర్ క్వశ్చన్స్ ఏం సాల్వ్ చేయాలన్నా కూడా మనకు ఆ డేటే కావాలి. కాబట్టి మనం డేట్ టేబుల్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మనం ఈ టేబుల్స్ అన్ని దీంట్లోకి ఇంపోర్ట్ చేస్తున్నాం కదా! దీన్ని ఏం చేయాలన్నా కూడా ఫస్ట్ మనకి ట్రాన్స్ఫార్మ్ డేటా అని చెప్పి ఇక్కడ ఉంది. మీకు కనిపిస్తుంది ఇక్కడ. ఈ ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేస్తే పవర్ క్వెరీ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. దీంట్లో పవర్ క్వెరీ యూజ్ చేసి కాలమ్స్ అవి ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. కొత్త కాలమ్స్ క్రియేట్ చేయాలన్నా ఆల్రెడీ ఉన్న కాలమ్స్ ట్రాన్స్ఫార్మ్ చేయాలన్నా కూడా ఈ దీంట్లో చేయొచ్చు అనమాట. రైట్. ఆల్రెడీ మొన్న మనం 2 గ్రూప్స్ కింద డివైడ్ చేసాం ఉన్న టేబుల్స్ డైమెన్షన్స్ అన్ని ఒక గ్రూప్ లో పెట్టి మిగతా లో ఉంచాం. ఓకే. అది ఎలా చేస్తారంటే ఏం లేదు. కావాల్సిన అన్ని 3 సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ చేస్తే ఏ గ్రూప్ లోకి వెళ్ళాలి అని చెప్పి వస్తుంది. క్లిక్ మూవ్ టు గ్రూప్ అని వస్తుంది. ఒకవేళ గ్రూప్ లేకపోతే న్యూ గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లోకి మూవ్ చేయొచ్చు. ఆ రోజు అన్ని మిస్ అయింది అది. డైమెన్షన్స్ మాత్రం ఒక గ్రూప్ లో పెట్టాను. మీతోనే ఫ్యాక్ట్ యాక్చువల్ గా ఉండే సేల్ ట్రాన్సాక్షన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఒక గ్రూప్ లో పెట్టుకున్నాం. మనకి ఇప్పుడు సేమ్ డైమెన్షన్స్ లోనే ఇంకో టేబుల్ కావాలి. అదేంటి? డేట్ టేబుల్ కావాలి. సో దట్ వీ కెన్ రిఫర్ టు ద టేబుల్ ఫర్ డేటా. ఇప్పుడు ఈ డైవర్షన్ కస్టమర్ టేబుల్ ఉంది అనుకోండి. ఇది యాక్చువల్ గా అయితే దీంట్లో సేల్ వాల్యూస్ కానీ ఏం లేవు. ఓన్లీ కస్టమర్ డీటెయిల్స్ ఉంటాయి. కస్టమర్ ఏ మార్కెట్ లో ఉంటాడు, ఏ ప్లాట్ఫామ్, ఛానల్, కస్టమర్ కోడ్ ఉంటాయి తప్ప యాక్చువల్ గా ట్రాన్సాక్షన్ సంబంధించినవి ఏమి ఉండవు. అలాగే మార్కెట్ లో కూడా అంతే. మార్కెట్ డీటెయిల్స్ ఉంటాయి. మార్కెట్, సబ్ జోన్, రీజియన్. ప్రొడక్ట్ లో కూడా ప్రొడక్ట్ డీటెయిల్స్ ఉంటాయి అంతే. సో ఇలాగే మనకి డేట్, ఏ ఇయర్, ఏ మంత్ ఇలాంటివి రావడం గురించి మనకి ఒక డేట్ టేబుల్ కావాలి. సో ఇక్కడ పైన న్యూ సోర్స్ అని ఆప్షన్ ఉంది. లెఫ్ట్ సైడ్ పైన మౌస్ వెళ్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే కిందకు వస్తుంది. ఇక్కడ మనకు కావాల్సింది బ్లాంక్ క్వెరీ. బ్లాంక్ క్వెరీ ఓపెన్ అయింది. ఇక్కడ మనం ఒక ఫార్ములా రాస్తే ఏ డేట్ నుంచి ఏ డేట్ దాకా టేబుల్ కావాలో అది వస్తుంది అనమాట. సో దానికి ఏం చేస్తారంటే మీరు గూగుల్లోకి వెళ్ళి క్రియేట్ డేట్ టేబుల్ ఇన్ పవర్ క్వెరీ అని కొడితే ఫస్ట్ వస్తుంది ఫ్యాబ్రిక్ కమ్యూనిటీ అని చెప్పి ఒకటి వచ్చి దాంట్లో ఫస్ట్ రిజల్ట్ వస్తుంది. సాల్వ్ క్రియేట్ డేట్ టేబుల్స్ అని చెప్పేసి దాన్ని క్లిక్ చేస్తే మీకు దాంట్లో ఫార్ములా ఉంటుంది డేట్ టేబుల్ క్రియేట్ చేయడానికి. ఫైన్. సో యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ గూగుల్. ప్రతిదీ స్క్రాచ్ నుంచి చేసుకోవాలి. ఎందుకంటే
ఓకే, సో మనకి ఇక్కడ కింద డేటా ఉంది. టైప్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఫ్రమ్ ఒక 2018 డేట్ నుంచి నెంబర్ ఫ్రమ్ డేట్ దాకా ఉంది. ఇది కాపీ చేసుకోండి. పవర్ బికి వస్తే ఇక్కడ ఉంది కదా క్వెరీ ఎక్కడ ఇవ్వాలంటే పైన ఇక్కడ బార్ ఉంది, అక్కడ పేస్ట్ చేస్తే పేస్ట్ అయ్యాక ఈ పక్కన మళ్ళీ పేస్ట్ చేసి చూపిస్తాను. ఇక్కడ పేస్ట్ చేసి ఈ పక్కన ఈ టిక్ మార్క్ కొడితే టేబుల్ క్రియేట్ అవుతుంది. ఫైన్. ఈ టేబుల్ క్రియేట్ అయిన తప్ప ఇది మనం డలిసలేదు, జస్ట్ లిస్ట్ ఆఫ్ నెంబర్ వాల్యూస్ లా ఉంది. సో దీన్ని ముందు మనం టేబుల్ కింద డేట్ టేబుల్ కింద మార్చుకోవాలి. ఇది టేబుల్ కాదు, జస్ట్ క్వెరీ. మనం ఏం క్రియేట్ చేస్తాం, న్యూ సోర్స్ అని చెప్పి క్వెరీ క్రియేట్ చేస్తాం. ఇది యూజ్ చేసి ఈ వాల్యూస్ వచ్చాయి అంతే. సో మనకి ఏం కావాలి, ఇప్పుడు దీన్ని టేబుల్ కింద కన్వర్ట్ చేయాలి. మన టార్గెట్ ఏంటి, డేట్ క్రియేట్ చేయడం. సో ఈ లిస్ట్ మీద రైట్ చేస్తే టు టేబుల్ అని ఉంది ఆప్షన్. టు టేబుల్ క్లిక్ చేస్తే మీకు టేబుల్ కి మారిపోద్ది, అది తిరుగుతుంది వచ్చి క్రియేట్ టేబుల్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్. మీకేం చేంజెస్ వద్దు, ఓకే కొడితే టేబుల్ కి మారిపోతుంది. టేబుల్ కి మారిపోయింది, కానీ దీంట్లో వాల్యూస్ అవే ఉన్నాయి. ఎందుకున్నాయంటే ఆ డేట్ యొక్క న్యూమరికల్ వాల్యూస్ ఇవి. మనకు ఇప్పుడు ఏ ఫార్మాట్ లో వాడాలి, డేట్ టేబుల్ అంటే కాలం అంతా డేట్ లో ఉండాలి. ఈ పైన కాలం దగ్గర ఏబిసి 1 2 3 ఉంది అంటే దీని కరెక్టర్ వాల్యూస్ 1 2 3 వాల్యూస్ ఒప్పుకుంటుందని. ఇక్కడ క్లిక్ చేసి దీన్ని డేట్ కి మార్చవచ్చు. డేట్ అని క్లిక్ చేస్తే ఇది డేట్ వాల్యూ వచ్చింది. ఫైన్. ఓకే, సో ఇది డెమోట్లోకి వచ్చింది. కానీ ఇక్కడ మనకి డేట్ ఫార్మాట్స్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వస్తాయి, ఈ దీని ప్రకారం 1/1/2018 నుంచి 35/2018 2018 దాకా వచ్చాయి. 2018 పైన ఫార్ములా ప్రకారం మనకు వచ్చిన డేట్ వాల్యూస్ అవి. ఓకే, కానీ మనకి ఎక్కడి నుంచి కావాలి, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా డేట్స్ కావాలి, అది మన ఫ్యాక్ట్ షీట్స్ లోకి వెళ్తే ఫ్యాక్ట్ షీట్స్ మనకి టేబుల్లో చూస్తే డేట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యో తెలుస్తుంది. 1/9/2017 నుంచి స్టార్ట్ అయింది యాక్చువల్గా దీంట్లో డేట్. ఓకే, సో దీన్ని డిసెండింగ్ ఆర్డర్లో పెట్టుకుంటే మ్యాక్సిమం డేట్ తెలిసిపోద్ది. ఎందుకు తిరుగుతుంది సేపు? ఓకే, దీన్ని సరే మీకు చూపిస్తాను, ఒక్క నిమిషం. ఇప్పుడు మనం కాపీ చేసినప్పుడు వాల్యూ ఇది కాపీ చేసాం కదా, దీంట్లో ఉంది. ఈ వాల్యూ కాపీ తీసుకొచ్చి ఈ క్వెరీ కాపీ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసాం. పేస్ట్ చేసినప్పుడు ఫస్ట్ మనకి ఏ ఫార్మాట్ లో ఉంది అంటే ఇలా ఉంది. తర్వాత దీన్ని మనం ఏం చేసాం, టేబుల్ కింద ఈ రైట్ సైడ్ అప్లైడ్ స్టెప్స్ అని కనిపిస్తుంది. పవర్ క్వెరీలో ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ అప్లై చేసి ఇది వచ్చిందో మీకు రైట్ సైడ్ క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది, ఒక స్టెప్. ఫస్ట్ ఇది సోర్స్, తర్వాత కింద ఉన్నది కంట్రోల్ టేబుల్ అప్లై చేస్తుంది. అది క్లిక్ చేసాక ఏమైంది, టేబుల్లోకి మారింది తప్ప ఈ వాల్యూస్ మారలేదు. మనం చేసాక ఆపరేషన్ చేసాం దీని మీద. తర్వాత నెక్స్ట్ ఆపరేషన్ ఏం చేసాం, ఇది క్యారెక్టర్ వేర్ లో ఉంది, వేరియబుల్స్ క్యారెక్టర్స్ నెంబర్స్ ఆల్ఫాబెట్స్ క్యారెక్టర్ ఉంటే దాన్ని డేట్ వాల్యూలోకి మార్చాం. అది ఈ పక్కన స్టెప్ చూపిస్తుంది సరే, చేంజ్ టైప్. చేంజ్ చేశాక వచ్చిన వాల్యూ ఏంటి, ఇది. ఫైన్. మీరు ఒక టేబుల్లో ఏమన్నా చేంజెస్ చేసినా, కొత్త కాలంకి చేసినా, పాత కాలంకి చేంజెస్ చేసినా కూడా మీకు రైట్ సైడ్ లైన్ గా స్టెప్స్ కనిపిస్తూ ఉంటాయి. సో దట్ మనం 5-6 స్టెప్స్ చేస్తే మధ్యలో ఒక స్టెప్ అవసరం లేదు, ఎందుకన్నా ఉందంటే అక్కడ ఇంటూ కొట్టేస్తే ఆ స్టెప్ పోయి అప్లై అయిపోతుంది. ఇప్పుడు నేను కన్వర్ట్ టేబుల్ డిలీట్ చేస్తున్నా స్టెప్ ని, ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ పైన ఏంటి ఫస్ట్ సోర్స్ ఉంది, తర్వాత చేంజ్ టైప్ కొత్తగా సోర్స్ ని, అందుకు తప్పంది. ఓకే, సో మళ్ళీ చేద్దాం. మీకు స్టెప్స్ ఇప్పుడు రైట్ సైడ్ అబ్జర్వ్ చేయండి, కనిపిస్తాయి. ఇప్పుడు లిస్ట్ మీద నేను రైట్ క్లిక్ చేశాను, మనం ఏం చేసాం, టూ టేబుల్ చేసి ఓకే చేస్తే రైట్ సైడ్ ఒక స్టెప్ యాడ్ అవుతుంది చూడండి, కన్వర్ట్ టేబుల్ యాడ్ అయింది. ఓకే, తర్వాత మళ్ళీ ఇక్కడ మనం ఏం చేసాం, ఇక్కడ క్లిక్ చేసి డేట్ ఫార్మాట్ లోకి మార్చుకున్నాం.
డేట్ వస్తే ఇక్కడ ఏమొచ్చింది, చేంజ్ టైప్ అని వచ్చింది. ఈ టైప్కి చేంజ్ అయింది. ఓకే, సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, సోర్స్లో మనకి డేట్స్ 1/1/2018 నుంచి వద్దు, 1/9/2017 నుంచి కావాలి. ఇక్కడ మార్చేద్దాం, ఈ క్వెరీలో డేట్ మార్చేస్తాం, మనకి ఆటోమేటిక్గా మారిపోతుంది. 2017 సెప్టెంబర్ మంత్ నుంచి కావాలి, 1/9/2017 నుంచి 2023 దాకా పెట్టేద్దాం. ఓకే, సో ఇప్పుడు టిక్ చేసి చేంజ్ టైప్లోకి వచ్చేస్తే వచ్చే డేట్స్ మనకి 1/9/2017 నుంచి లాస్ట్ కన్వెన్స్ ఇదే డిసెండింగ్ చేద్దాం. స్టార్ట్ డిసెండింగ్ 28 వచ్చేసాయి. ఫైన్. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే ఒక మంత్ యాడ్ చేసుకోవాలి ఈ డేట్ కాలం. ఇది మన డేట్ కాలం రీనేమ్ చేద్దాం. డబుల్ క్లిక్ చేస్తే అవుతుంది, దీన్ని డేట్ అని పెడదాం. ఇక్కడ డబుల్ క్లిక్ చేసామంటే మారింది. ఎంటర్. ఇప్పుడు మనకు కావాల్సింది మంత్ కాలం యాడ్ చేసుకోవాలి. ఓకే, పైన ఆప్షన్ ఉంటుంది చూడండి, యాడ్ కాలం అని చెప్పేసి, చూస్ కాలం, రిమూవ్ కాలం, యాడ్ కాలం అని ట్యాబ్ చూసారా, యాడ్ కాలం చేస్తున్నాం. యాడ్ కాలం దాంట్లో ఏం చేయాలి, ఏం కాలం యాడ్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ డేట్లోకి వస్తే డ్రాప్ డౌన్ చేస్తే మంత్ అని ఉంది. మంత్ అని క్లిక్ చేస్తే అది ఏ మంత్ పక్కన వస్తుంది. మంత్ అని కానీ స్టార్ట్ ఆఫ్ మంత్ కానీ, స్టార్ట్ ఆఫ్ మంత్ అంటే వచ్చింది. స్టార్ట్ ఆఫ్ మంత్ దీన్ని మంత్ అనే పెట్టుకుందాం. మంత్ ఇంకోటి యాడ్ అయిందా, ఈ కాలం తీసేద్దాం. అయితే రిమూవ్. ఫైన్, మన మంత్ వచ్చింది. ఇప్పుడు డేట్ ఇది, మంత్ ఇది, అంతే కదా. కాబట్టి నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, యాక్చువల్గా ఫిజికల్ ఇయర్ కావాలి. మనం స్టార్ట్ చేసింది టేబుల్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసింది అందుకు. సో మన ఫిజికల్ ఇయర్ ఫార్ములా మనకి ఏంటి, మనకి యాక్చువల్గా లాజిక్ గుర్తుందో, మనం దాంట్లో ఎస్క్యూఎల్లో బిల్డ్ చేసినప్పుడు. ఓకే, అలం చేద్దాం. ముందు కాలం ఫ్రమ్ కస్టమ్ కాలం అని క్లిక్ చేస్తే ఒక కాలం యాడ్ అయ్యి దానికి మనకి కస్టమ్ కాలం ఫార్ములా అని ఓపెన్ అవుతుంది. ఓకే, దీంట్లో మనం ఏం చేయాలంటే ముందు ఇయర్ రావాలి. మనకి ఏం కావాలి, డేట్ డాట్, అక్కడ కింద చూపిస్తుంది ఏం అనేది, డేట్ డాట్ ఇయర్. డేట్ డాట్ ఇయర్ అని కొడితే ఏమొస్తుంది, యాక్చువల్గా అక్కడ చూద్దాం మనం కాలం ఏమొచ్చింది, ఫంక్షన్. దీని డేట్లో పోతే ఓకే, కస్టమ్ కాలం, ఇది కాలం నేమ్ ఫిజికల్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు డేట్ డాట్ ఇయర్ ఆఫ్ మంత్ మనందరూ. ఓకే, దీన్ని మళ్ళీ క్లోజ్ చేస్తే ఓకే, ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే మంత్ ఓకే, రిమూవ్ మంత్, స్టార్ట్ ఆఫ్ ది మంత్, నేమ్ ఆఫ్ ది మంత్. మంత్ మంతే కాబట్టి ఫస్ట్ కాలం is equal to date dot year of date dot. యాక్చువల్గా మనకున్న ఫార్ములా ఏంటి అంటే ఇక్కడ
యాడ్ మంత్స్ ఉంది, ముందు మంత్కి యాడ్ మంత్స్ చేయొచ్చు. యాడ్ మంత్స్ ఆఫ్ మన కాలం పేరు మంత్, MONTH. ఎన్ని మంత్స్ యాడ్ చేయాలి మన లెక్క ప్రకారం? 3 మంత్స్ యాడ్ చేస్తే రావాలి. ఓకే, మన మంత్లో M ఉంది. ఓకే, ఏం చేద్దాం అంటే 9 నుంచి ఇది క్రియేట్ అవ్వట్లేదు కదా. రిమూవ్ డేట్ స్టార్ట్ ఆఫ్ ది మంత్ 1/9/2017. ఇప్పుడు స్టార్ట్ ఆఫ్ ది మంత్ డేట్ ఉంది కాబట్టి ఫిజికల్ ఇయర్ ఈ డేట్ మీద ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసేస్తుంది. స్టార్ట్ ఆఫ్ ది మంత్ పేరు MONTH ఉంటుంది. ఇప్పుడు కాలం చేస్తే ఆ డేట్ వాల్యూ పికప్ చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా ఒప్పుకోవాలి. డేట్ డాట్ ఇయర్ ఆఫ్ డేట్ డాట్ యాడ్ మంత్స్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. యాడ్ మంత్స్, దేనికి యాడ్ చేయాలి మంత్స్? MONTH. మంత్కి ఎన్ని యాడ్ చేయాలి? 3 మంత్స్ యాడ్ చేయాలి. ఓకే, ఇక్కడ డబల్ వచ్చింది. ఫైన్. ఇప్పుడు 4 యాడ్ అవ్వలేదు. 1/9/2017 చూపిస్తుంది మనకి. అక్టోబర్ 1 నుంచి అయితే 2018 చూపించాలి కదా. కిందకి వెళ్తే చూద్దాం. జస్ట్ సెకండ్. సారీ ఫర్ డిస్టర్బెన్స్. ఇది మంత్ తర్వాత 3 ఏంటేనా అర్థం కాలేదు. SQL అటెండ్ అయ్యారా క్లాసు? లేదన్న, అటెండ్ అవ్వలేదు. SQL అటెండ్ అవ్వలేదా? సరే, నేను మళ్ళీ చెప్తాను. ఒక ఫిజికల్ ఇయర్ యుఎస్ లో, ఈ డేటా అంతా యుఎస్ అనమాట. యుఎస్ లో ఒక ఫిజికల్ ఇయర్ అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఒక ఇయర్ లో అక్టోబర్ దగ్గర నుంచి నెక్స్ట్ సెప్టెంబర్ దాకా ఉంటుంది. ఎలా అయితే ఇండియాలో Okay. ఫైనాన్షియల్ ఇయర్ మనకి ఏప్రిల్ నుంచి మార్చి దాకా ఉంటుంది కదా, అని ఇండియాలో రిప్రజెంట్ చేసినప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ ని 24, 25, 23, 24, 22, 23 అని రిప్రజెంట్ చేస్తారు. కానీ యుఎస్ లో Okay. ఏం చేస్తారంటే ఫిజికల్ ఇయర్ 22 అంటే లెక్క ఏంటంటే ముందు ఇయర్ అక్టోబర్ 21 నుంచి సెప్టెంబర్ 22 దాకా అన్నమాట. ఫిజికల్ ఇయర్ అంటే Okay. ఫిజికల్ ఇయర్ 22 Okay. అంటారు. ఫిజికల్ ఇయర్ 22 అంటారు తప్ప ఫిజికల్ ఇయర్ 21, 22 అనరు. వాళ్ళ Okay. యూసేజ్ అది. కాబట్టి మనకి ఇక్కడ Okay. క్వశ్చన్ లో ఫిజికల్ ఇయర్ అని చెప్పి స్పెసిఫై చేస్తారు. అందుకు నేను ఏం చేస్తున్నానంటే అక్టోబర్ 2017 నుంచి నెక్స్ట్ సెప్టెంబర్ 2018 దాకా ఫిజికల్ ఇయర్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అందుకు ఏం చేస్తాను, ఏదైతే మంత్ ఉందో మంత్ కి 3 మంత్స్ యాడ్ చేస్తున్నాను. 3 మంత్స్ యాడ్ చేసి అప్పుడు దాని ఇయర్ ఫైండ్ చేస్తాను అన్నమాట ఈ ఫార్ములాలో. ఓకే, అచ్చా. సో ఓకే. ఓకే. మనకి ఎప్పుడైతే అక్టోబర్ డేట్ ఉందనుకో, అక్టోబర్ డేట్ కి 3 మంత్స్ యాడ్ చేసి ఏమొస్తుంది? జనవరి వస్తుంది. జనవరి ఇయర్ జనవరి ఏమవుతుంది? వస్తుంది. 2018 అవుతుంది. సో అది ఓకే. 1/10/2017 నుంచి అక్టోబర్ 1 నుంచి దాని ఫిజికల్ ఇయర్ డేట్ ఏమవుతుంది? 18 అవుతుంది. సో ఆ ఫిజికల్ క్యాలిక్యులేట్ చేయడం కోసం నేను ఫార్ములా రాశాను అనమాట. ఓకే, ఓకే. ఓకే. అది ఆ ఫిజికల్ ఇయర్ కాన్సెప్ట్ అది. ఫైన్. ఓకే, సో మనకి ఫిజికల్ ఇయర్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఈ టేబుల్ పేరు DIM_date, డిమ్ డేట్ టేబుల్ పేరు. చెప్పండి. శశాంక్, ఒకసారి కష్టం ఏదైతే రాసాం చూడండి, అది ఒకసారి చెప్పారా క్వైరీ? ఓపెన్ చేస్తాను. మనం అందులో నుంచి ఇయర్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము ఆ డేట్ లో నుంచి.
అంతే డేట్ లోంచి ఇయర్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం కానీ మంత్ కి 3 మంత్స్ యాడ్ చేస్తున్నాం. మనకి ఫిజికల్ ఇయర్ అది ఓకే. ఇప్పుడు ఆ క్వెరీ చెప్పండి. ఇక్కడ పవర్ బిఐ క్వెరీ ఎస్క్యూఎల్ కాదు ఇక్కడనే. అదే చెప్తున్నా. ఓకే ఓకే. ఓకే. అంతలో ఫిక్స్ చేసాం చూసారు కదా. సో సేమ్ అలాగే ఏం చేస్తున్నామంటే మంత్ లో మనం ఇక్కడ మంత్ సెలెక్ట్ చేసినప్పుడు ఏం చేస్తామంటే ఈ డేట్ స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ అని చెప్పి సెలెక్ట్ చేసాం. ఓకే, సో ఇక్కడ ఏదైతే డేట్ ఉందో దాని ఫస్ట్ డే ఆఫ్ ది మంత్ ఏ డేట్ వస్తుందో అక్కడ వచ్చాయి. 10 సెప్టెంబర్ అయితే 1 సెప్టెంబర్ అని, 18 సెప్టెంబర్ అయితే 1 సెప్టెంబర్ వచ్చేది. తర్వాత మనకి ఇప్పుడు కావాల్సిన కాలం ఏంటి అంటే ఫిజికల్ ఇయర్ కాలం కావాలి. ఓకే, సో ఫిజికల్ ఇయర్ కి ఏం చేయాలి, మన ఇక్కడ సైడ్ యాడ్ కాలం లోకి వెళ్ళి కస్టమ్ కాలం ఆప్షన్ ఉంది. కస్టమ్ కాలం క్లిక్ చేస్తే కాలం ఫామ్ లో ఓపెన్ అవుతుంది. ముందు దీనిపైన పేరు ఏం పెట్టుకున్నాము, ఫిజికల్ ఇయర్. ఓకే, సో దీంట్లో ఏం చేయాలి, మనకి ఇప్పుడు డేట్ ఫార్మాట్ ఆఫ్ ఇయర్ కావాలి. అందుకు ఇక్కడ యూజ్ చేసేది ఏంటంటే DATE డేట్ డాట్ ఇయర్ అనే ఆప్షన్ ఉంది ఆల్రెడీ దీంట్లో. డేట్ ఆఫ్ ఇయర్ ఆఫ్ మనకి ఏం కావాలి, ఇప్పుడు ఈ మంత్ కి మనకు కావాలండి. ఆల్రెడీ ఉన్న మంత్ కి మనం డేట్ ఆఫ్ ఇయర్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, దాన్ని బ్రాకెట్ లో డబుల్ కోట్ లో స్క్వేర్ బ్రాకెట్ లో మంత్ అని పెడతాం. అంటే ఏం చేస్తంటే ఆ మంత్ కాలంలో ఉన్న వాల్యూకి ఇయర్ ఏంటి అని చెప్పి ఫైండ్ అవుట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఓకే కొట్టాను అనుకోండి నేను. ఈ మంత్ కాలంలో ఏదైతే డేట్ ఉందో దానికి ఇయర్ ఫైండ్ అవుట్ చేసింది. కానీ మనకు కావాల్సింది ఏంటి, అది కాదు. మనకి దానికి 3 మంత్స్ యాడ్ చేసి అప్పుడు ఇయర్ ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు మనకి ఫిజికల్ ఇయర్ వస్తుంది. ఓకే, ఏం చేయాలి ఇప్పుడు, సేమ్ అలాగే డేట్ ఇయర్ అప్పుడు ఏం చేయాలి మనం, మనకి డేట్ డాట్ ఇయర్ అనే ఫంక్షన్ అయితే ఇయర్ ఫైండ్ అవుట్ చేసింది కదా, అలాగే డేట్ ఆఫ్ యాడ్ మంత్స్ అని చెప్పి దీంట్లో ఇన్బిల్ట్ ఫంక్షన్ ఉంది. ఇక్కడ కొడితే మనకి డేట్ అని కొడితే ఆప్షన్స్ వచ్చేస్తాయి మనకి. ఇక్కడ ఆల్రెడీ ఉన్న మంత్స్ కి మనం 3 మంత్స్ యాడ్ చేయాలి. సో డేట్ డాట్ అని కొడితే యాడ్ మంత్స్, ఇక్కడ చూసారు డేట్ ఆఫ్ యాడ్ మంత్స్ అని ఉంది ఫంక్షన్. డేట్ ఆఫ్ యాడ్ మంత్స్ ఏం చేయాలి, ఒక మంత్ ఉన్న కాలం కి 3 మంత్స్ యాడ్ చేయాలి మనం. డేట్ ఆఫ్ యాడ్ మంత్స్ ఆఫ్ బ్రాకెట్ స్టార్ట్ చేయండి, స్క్వేర్ బ్రాకెట్ లో మంత్, దానికి కామా 3 మంత్స్ యాడ్ చేయాలి. ఓపెన్ చేసిన బ్రాకెట్ 2 క్లోజ్ చేసేయండి, క్లోజ్ అయిపోయింది. ఇక్కడ ఏం జరిగింది, ముందు లోపల ఫంక్షన్ ఏం చేసింది, ఈ మంత్ వాల్యూ తీసుకుని దానికి 3 మంత్స్ యాడ్ చేసింది. 3 మంత్స్ యాడ్ చేసిన వాల్యూకి ఇయర్ ఫైండ్ అవుట్ చేసింది. ఓకే, అప్పుడు మనం ఓకే కొడితే పక్కన 3 మంత్స్ యాడ్ చేసి దాని ఇయర్ పికప్ చేసింది. సెప్టెంబర్ దానికి 3 మంత్స్ యాడ్ చేస్తే 2017 వస్తుంది. అక్టోబర్ నుంచి మీరు 3 మంత్స్ యాడ్ చేస్తే 2018 అవుతుంది. సో 1/10/2017 నుంచి 2018 ఇయర్ వచ్చింది అనమాట మనకి. నేను ఎస్క్యూఎల్ ఎందుకు అన్నానంటే ఆ క్వెరీకి సంబంధం లేదు, కానీ అప్పుడు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి అందుకు చెప్పడానికి ఎస్క్యూఎల్ అంటున్నాను అనమాట. ఓకే, అప్పుడు మనం అలాగే ఒక ఫార్ములా రాసి ఫిజికల్ ఇయర్ డేట్స్ క్యాలిక్యులేట్ చేసాం. తర్వాత ఆ ఫార్ములాకి ఫంక్షన్ క్రియేట్ చేసాం. అదే తర్వాత టేబుల్ క్రియేట్ చేసాం, లుక్అప్ టేబుల్ అని చెప్పేసి. అప్పుడు గుర్తుంటుందని చెప్పి అది పాయింట్అవుట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది కదా ఈ డేటా ఎట్లా చేసామో పైన. ఓకే, అప్లై చేస్తున్నాను. ఓకే, మన డేట్ టేబుల్ కూడా
క్రియేట్ అయింది. క్లోజ్ అండ్ అప్లై. ఇప్పుడు మనం ఇప్పుడు మనకి రిక్వైర్మెంట్ ఏంటి అంటే ముందు ఈ రిక్వైర్మెంట్ డిలీట్ చేస్తాం కదా, మనకి ఇప్పుడు డేట్ బేస్ మీద ఏది ఏది క్యాలిక్యులేట్ చేయాలన్నా కూడా మనకి డేట్ రిలేషన్షిప్స్ కావాలి. అప్పుడు మనం ఏం చేస్తాము, మన డిమ్ డేట్ ఇక్కడ కనిపిస్తుంది. ఈ డిమ్ క్రియేట్ చేసాం కదా, దీంట్లో టేబుల్ కనిపిస్తుంది. దీంట్లో డేట్ మంత్, దీనికి పేరు మార్చుకోదా మనం, టేబుల్ వ్యూ డిమ్ డేట్, దీనికి పెట్టాల్సింది ఫిజికల్ ఇయర్. ఓకే, అప్పుడు రిలేషన్షిప్ లో వెళ్దాం. ఇక్కడ మనకి ఫిజికల్ ఇయర్ డేట్ మంత్ కనిపిస్తున్నాయి. ఓకే, సో ఇప్పుడు మనకి రిలేషన్షిప్స్ కావాలి. దేనికి కావాలి, మనకి ఫ్యాక్ట్ సేల్స్ మంత్లీ అని చెప్పి టేబుల్ ఉంది, చూసాం కదా, దాంట్లో సేల్ డేటా అన్నీ ఉంటాయి అనమాట. సో ఏ డేట్లో ఎంత సేల్ కావాలి అంటే మన ఈ డిమ్ డేట్ కి ఫ్యాక్ట్ సేల్స్ మంత్లీ ఉన్న డేట్ కి రిలేషన్షిప్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి, ఈ డిమ్ డేట్ లో ఉన్న డేట్ పట్టుకోండి, డబుల్ క్లిక్ చేస్తే పట్టుకుంటారు, తీసుకెళ్ళి ఈ ఫ్యాక్ట్ సేల్స్ మంత్లీలో డ్రాప్ చేయండి, రిలేషన్షిప్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు రిలేషన్షిప్ చూసారు కదా, దీంట్లో ఇది 1 వచ్చింది, ఇప్పుడు వచ్చింది. ఈ స్టార్ అంటే మెనీ అని. ఈ 1 to many రిలేషన్షిప్ అర్థం ఏంటి అంటే, ఏదన్నా డేట్ తీసుకుంటే 1st September 2017 కానీ 1st October 2018 కానీ ఏదన్నా డేట్ తీసుకుంటే మీకు ఈ డేట్ టేబుల్ లో సింగిల్ వాల్యూ, కానీ అదే సింగిల్ డేట్ వాల్యూకి ఈ ఫ్యాక్ట్ సేల్స్ మంత్లీ విల్ బి మల్టిపుల్ వాల్యూస్. అందుకు ఈ రిలేషన్షిప్ ని 1 to many అని రిప్రజెంట్ చేయడానికి ఇక్కడ 1 కనిపిస్తుంది, ఇక్కడ స్టార్ కనిపిస్తుంది. దిస్ రిలేషన్షిప్ ఇస్ 1 to many రిలేషన్షిప్స్. ఈ డిమ్ డేట్ లో డేట్ సింగిల్ వాల్యూ ఉంటుంది, ఈ ఫ్యాక్ట్ మంత్లీ టేబుల్ లో వాల్యూస్ మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయి. ఎందుకంటే ఆ డేట్ లో చాలా సేల్ ట్రాన్సాక్షన్ జరిగి ఉండొచ్చు, డిఫరెంట్ ప్రొడక్ట్స్ డిఫరెంట్ కస్టమర్స్ కూడా. అందుకు 1 to many కనిపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇంకో దానికి చేసుకోవాల్సింది ఏమన్నా మన టేబుల్స్, ఫోర్కాస్ట్ టేబుల్ కూడా ఉంటుంది కదా మనకి. ఫోర్కాస్ట్ టేబుల్ కూడా రిలేషన్షిప్ పెట్టుకోవాలి, దాంట్లో కూడా డేట్ ఉంటుంది, ఎప్పుడు ఏం సేల్ అని చెప్పి. ఓకే, సో ఫోర్కాస్ట్ లో డేట్ ఉంది, సేమ్ ఇలాగే ఇక్కడ డేట్ పట్టుకోండి, తీసుకొచ్చి ఫోర్కాస్ట్ లో వేయండి, వేస్తే రిలేషన్షిప్ ఫామ్ అవుతుంది. ఇది కూడా 1 to many. ఫోర్కాస్ట్ లో కూడా సేమ్ డేట్ కి ఫోర్కాస్ట్ ఎక్కువ చేసి ఉంటారు కదా, ఎన్ని సేల్ అవుతాయని చెప్పేసి, సో సేమ్ అని 1 to many రిలేషన్షిప్ అయింది. ఓకే, సో ఇంకా దేంట్లో ఉన్న మనకి డేట్స్ ఉన్నాయా, ఫ్యాక్ట్ టేబుల్స్ లో డేట్స్, పోస్ట్ ఇన్వాయిస్ డిడక్షన్స్ ఉన్నాయి, దీంట్లో కూడా డేట్ ఉంది, సేమ్ అలాగే డేట్ తీసుకెళ్ళి డేట్ వేయండి దాంట్లో. తీసుకోవాలి. ఇంకా డేట్స్ ఏం లేవు, డేట్ రిలేషన్షిప్ చేస్తాం అనమాట. ఓకే, సో డేట్ రిలేషన్షిప్స్. ఇప్పుడు మనం డేట్ వైజ్ ఏ డేటా కావాలన్నా కూడా ఇవ్వచ్చు, అది మన ఎయిమ్. ఇప్పుడు రిపోర్ట్ వ్యూకి వెళ్తే మన డేటాలో డేట్లో ఫిజికల్ ఇయర్ ఉంది, ఫిజికల్ ఇయర్ ఇక్కడ వద్దాం, తీసుకొచ్చిస్తే ఆ ఫిజికల్ ఇయర్ మొత్తం ఒక టేబుల్ ఫార్మాట్ లో సింపుల్ గా వస్తుంది అనమాట. ఓకే, సో సేమ్ అలాగే ఇప్పుడు డిమ్ డేట్ కి మనకి ఫ్యాక్ట్ సేల్స్ మంత్లీ టేబుల్ కి రిలేషన్షిప్ ఉంది కదా, దీంట్లో ఏమన్నా తీసుకొచ్చి అక్కడ పెడతాం. ఏముంది, ఒక ఫ్యాక్ట్ సేల్స్ మంత్లీలో మనకి ఏమున్నాయి, కస్టమర్ కోడ్ ఉంది, కస్టమర్ నేమ్, ప్రోడక్ట్ కోడ్ ఉంది, ప్రోడక్ట్ ఉంది. ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చి అక్కడ వేసాం అనుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే విజువలైజేషన్స్, ఈ ప్రోడక్ట్ లో డ్రాప్ డౌన్ ఉంది చూసారా, ఈ డ్రాప్ డౌన్ లోకి వచ్చి
కౌంట్ ఆఫ్ డిస్టింక్ట్ అని ఆప్షన్ ఉంది. కౌంట్ ఆఫ్ డిస్టింక్ట్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ మళ్ళీ మీరు ఇక్కడికి వెళ్తే ఇది పెద్దది కనిపిస్తుందా? దీంట్లో మీకు ఏం కనిపిస్తుంది అంటే ఆ ఇయర్లో ఆ ప్రొడక్ట్స్ యొక్క కౌంట్ క్యాలిక్యులేట్ చేసింది. టోటల్ ఎన్ని డిస్టింక్ట్ ప్రొడక్ట్స్ ఎన్ని ఉన్నాయని చెప్పి క్యాలిక్యులేట్ చేసింది. 2017లో 22 ఉన్నాయంట, 2018లో 32 ఉన్నాయంట, 2019 51 ఉన్నాయంట. ఓకే, సో మీకు ఇంకా టేబుల్స్ దాకా రాలేదు, జస్ట్ డేటా లింక్ చేశాక ఎట్లా తీసుకుంటుంది ఇస్తున్నాను అంతే. ఇది ఫోకస్ కూడా ఫైన్. సో నెక్స్ట్ ప్రొడక్ట్ కాకుండా మనకి ఇంకా వేరే టేబుల్ సేల్స్ మంత్లీ కాకుండా ఇంకా దేనికి ఉంది? ఫోర్కాస్ట్, ప్రొడక్ట్. సరే, సేల్స్ లోనే మనకి కస్టమర్ కోడ్, కస్టమర్ నేమ్, కస్టమర్ కోడ్ వేస్తే కౌంట్ ఆఫ్ ప్రొడక్ట్, కస్టమర్ కూడా డ్రాప్ డౌన్ లో కౌంట్ ఆఫ్ డిస్టింక్ట్ కస్టమర్ కోడ్ అని పెడితే కస్టమర్ కోడ్ బట్టి డిఫరెంట్ ఎన్ని అయితే కస్టమర్ కోడ్స్ ఉన్నాయి దాంట్లో వచ్చింది. చూసారు ఇక్కడ కౌంట్ ఆఫ్ డిస్టింక్ట్ కస్టమర్ కోడ్ అని పెట్టాము. ఇక్కడ మనం డ్రాప్ డౌన్ లో సెలెక్ట్ చేసాము కౌంట్ ఆఫ్ డిస్టింక్ట్ కస్టమర్ కోడ్ కి కౌంట్ ఆఫ్ డిస్టింక్ట్ ఎన్ని డిఫరెంట్ కస్టమర్ కోడ్స్ ఉన్నాయో ఇక్కడ మనము సెలెక్ట్ చేసాము. అందుకు 2017 ఎన్ని కస్టమర్ కోడ్స్ ఉన్నాయి? 84 ఉన్నాయి. 18లో 145 ఉన్నాయి. 19లో 197 ఉన్నాయి. ఇప్పుడు ఇయర్ ప్రకారం డేట్స్ ఎప్పుడు వచ్చాయి అంటే ఓన్లీ ఆఫ్టర్ మనం ఆ ఇయర్ కి ఆ డేట్ ఏదైతే టేబుల్లో డేట్ కాలం కి రిలేషన్షిప్ పెట్టామో పెట్టిన తర్వాత వచ్చాయి. ఒకవేళ రిలేషన్షిప్ లేదనుకోండి ఈ రెండింటికి రాదు డేటా. అది చెక్ చేద్దాం ఒకసారి. మళ్ళీ మోడల్ వీకి వెళ్దాం. ఇప్పుడైతే రిలేషన్షిప్ తీస్తాం. ఎస్, ఎస్. ఇప్పుడు మన రిపోర్ట్ వ్యూ వెళ్తే డేటా అంతా మారిపోయింది చూస్తారా? చేసింది. మనం యాక్చువల్గా ఇదే డేటా మనకి ఎస్క్యూఎల్ లో రావాలంటే ఏం చేసామంటే ఈ ఫ్యాక్ట్ సేల్స్ మంత్లీ టేబుల్ కి డైమెన్షన్ డేట్ టేబుల్ కి రెండింటికి జాయిన్ చేస్తే అప్పుడు దేంట్లో ఎన్ని వస్తాయో డిస్టింక్ట్ కస్టమర్ కోడ్ అని చెప్పేసి ఏ ఇయర్ లో ఎన్ని కావాలంటే రెండు జాయిన్ చేస్తే అది మనకి డేటా వస్తుంది. అదే ఇక్కడ మనం జాయిన్ చేయకుండా ఏం చేస్తాము ఆల్రెడీ రిలేషన్షిప్ మనం ఓన్లీ మోడల్ ఫిక్స్ చేస్తాం. ఫిక్స్ చేసి డైరెక్ట్ ఇక్కడ డ్రాప్ చేస్తే మీకు ఆ డేటా వస్తుంది అనమాట. ఓకే, డేట్ ఆఫ్ యాక్సెస్ మంత్లీ రిలేషన్ పెట్టేద్దాం. డేట్ ఆఫ్ యాక్సెస్ డేట్ అలాగే పోస్ట్ ఇన్వాయిస్ డిడక్షన్స్ ఇక్కడ ఏముంది ఫోర్కాస్ట్ మంత్లీ అంతే. ఓకే, ఇప్పుడు మళ్ళీ అప్డేట్ అయిపోయింది. ఎప్పుడైతే రిలే జరిగిందో ఇక్కడ మీకు డేటా అప్డేట్ అయిపోయింది చూసారా? ఓకే, సో అది రిలేషన్షిప్స్ చేంజ్ చేస్తే మీకు వచ్చే కరెక్ట్గా దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. డిమ్ కస్టమర్ డైమెన్షన్ టేబుల్లో కాదు, ఏదన్నా మీకు డైమెన్షన్ టేబుల్ నుంచి రిలేషన్షిప్ ఫ్యాక్ట్ టేబుల్ చేసినప్పుడు కంపారిజన్ మీకు వస్తాయి అన్నమాట. కస్టమర్ కోడ్, ప్రొడక్ట్ కోడ్. యా, ఆ కస్టమర్ ఆ ఇయర్ లో మొత్తం సోల్డ్ క్వాంటిటీ సమ్ వచ్చింది. ఇక్కడ మారుద్దాం దాన్ని. సమ్ ఆఫ్ సోల్డ్ క్వాంటిటీ, సమ్ ఆఫ్ క్వాంటిటీ అంటే ఆ ఇయర్ మొత్తం సమ్ చేసింది అనమాట. అదే మీరు సమ్ కాకుండా యావరేజ్ చేశారనుకోండి, యావరేజ్ సోల్డ్ క్వాంటిటీ చేస్తే ఆ ఇయర్ లో ఉన్నదాన్ని మొత్తం యావరేజ్ ఆ ఇయర్ లో ఎన్నైతే ఉన్నాయో ఒక్కొక్క ఐటమ్ క్వాంటిటీ దాన్ని బై ఇది యావరేజ్ చేస్తుంది. యాక్చువల్గా యావరేజ్ పాయింట్ అది సమ్ కాకుండా సమ్ యావరేజ్. ఓకే, టోటల్ సోల్డ్ క్వాంటిటీస్ అన్ని కూడా సమ్ చేస్తుంది అనమాట. సో రిలేషన్షిప్స్ వచ్చాక ఈ టేబుల్ సెట్టింగ్ చేయొచ్చు. రేపు నేను ఒక్కొక్క విజువలైజేషన్ స్టార్ట్ చేసి విజువలైజేషన్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో
ఓకే. సో ఇంకేం డౌట్స్ ఉన్నాయా? ఇందాక ఎవరు అడిగారు, అది నేను చెప్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ రోజు క్లాస్ అన్నాను, రేపు 7కి మీట్ అవుదాం, కవర్ చేద్దాం. ఈరోజు ఇక్కడ ఎండ్ చేస్తాం. ఇదేం డౌట్స్ లేవు కదా? అందరూ డేటా ఇంపోర్ట్ చేస్తున్నారా పవర్ బిఐలోకి? ప్రాబ్లమ్స్ ఏమన్నా? అయ్యా నేను ఓకే. సరే, ఓకే. ఒకసారి ఎవరిని ఇంకా ఇంపోర్ట్ చేసుకోకపోతే డేటా ఇంపోర్ట్ చేసుకుని ఈరోజు చెప్పింది ఒకసారి డేట్ టేబుల్ క్రియేట్ చేయండి. డేట్ టేబుల్లో డైమెన్షన్ టేబుల్ క్రియేట్ చేయండి, ఇయర్ యాడ్ చేసుకోండి. తర్వాత ఒకసారి మీరు అన్ని ఇక్కడ తెచ్చుకుని ఇష్టం వచ్చినట్టు ఒకసారి యాడ్ చేసి చూస్తే దీంట్లోకి ఏది ఎట్లా పనిచేస్తుందో కనిపిస్తుంది. జస్ట్ గెట్ సమ్ ఐడియా ఉంది. అప్పుడు మనం డీటెయిల్గా డిస్కస్ చేయొచ్చు, ఈజీ అవుతుంది కొంచెం. ఓకే. సో బాయ్ గైస్, రికార్డింగ్ ఆపుతున్నాను నేను.